కోయిలమ్మ కన్నీరేలమ్మ కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మ కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా కోయిలమ్మ కోయిలమ్మ మతభ్రష్టురాలనంటూ నా బట్టలు తీసివేసేరయ్యా డప్పులతో చెప్పులతో డప్పులతో చెప్పులతో ఊరంతా ఊరేగించేరయ్యా నన్ను ఊరంతా ఊరేగించేరయ్యా కులకాటుకు యేసు రక్తమే ఆ దేవుడిచ్చిన స్వస్థతమ్మా మతపోటుకు యేసు ప్రాణమే ఆ దేవుడిచ్చిన జీవమమ్మా కల్వరిలో సిలువలో కల్వరిలో సిలువలో కన్న క్రీస్తు కోయిలవమ్మా నిజ క్రిస్మస్ కోయిలవమ్మా కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మా కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా కోయిలమ్మ కోయిలమ్మ మరణము గెలిచిన నా ప్రభు పునరుత్థాన
సంతోషాన్ని మాకు పరిపూర్ణంగా అందజేస్తూ మా ద్వారా మీరు మహిమను ఘనతను పొందుతున్నందుకే వందనాలు. ఇంతవరకు మీరు చేసే సహాయాలన్నిటి కొరకు స్తోత్రములు మా దేవ. ఈ పండుగను వేడుకలను ప్రభా మీ యొక్క మార్గమే జరిగించలాగా మా మధ్యలో మీ యొక్క ఆత్మీయ సన్నిధి వచ్చి ప్రభా ఇక్కడ మీ యొక్క కార్యంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి ప్రత్యేకంగా మీరు దర్శించి కౌన్సిల్ మెంబర్ గారు అలాగే ఏఈఎల్సి ముద్దుబిడ్డ అయినటువంటి వీరిని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా శ్రీ బండి యానా గారిని కోరుచున్నాం. కన్నప్ప శ్యామమణి గారు వచ్చి వీరిని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలా చూడండి. వైస్ ప్రెసిడెంట్ గారికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలా చూడండి. మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దావీద్ గారిని వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరిని గార్లెంట్ చేయవలసిందిగా
శ్రీ కరుపతి యేసు గారిని సభాధ్యక్షులైనటువంటి శ్రీ సిహెచ్ఎస్ శ్రీ కృపారావు గారు, క్షమించాలి మరి శ్రీ డి చక్రవర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా రూపేణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి నీ సిలువు చాటున మరిపొచ్చినందుకు వేలాది వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన. మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి పెద్దల్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి సంవత్సరం మాతో ఇలా పాలు పంపులు పంచుకునేలా సహాయం చేయమని, రాలేని బిడ్డను కూడా త్వరగా తీసుకురమ్మని, ఇక్కడ కార్యక్రమాలను ఆది నుంచి అంతం వరకు మీరే నడిపి నుంచి రక్షకుండు ఉదయించినాడట 112వ కీర్తన పాడుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి అని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప. దయచేసి కూర్చోండి. దేవుని వాక్య ప్రవక్త 9వ అధ్యాయము 6-7. మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత తప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. ఇంతటితో ఈ పత్రికా పాఠ్య భాగము ముగిసినది. వచనములు మనం చదువుకుందాం.
ఆ దినములలో సర్వలోకంలో ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశంలో యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరేతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబెట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడున్న వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరండబెట్టాను. ఆయన కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు వెంటనే పరలోక సైన్య సమూహముతో ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఇంతటితో ఇది సువార్త పదములు. మన మధ్యన పాస్టర్ షారోన్ కుమార్ గారు ఉన్నారు. చిట్టి గారికి అలాగనే ఆత్మ గారికి సభాముఖంగా నా హృదయపూర్వక ఈరోజు నూతనంగా ఎలక్ట్ కాబడినటువంటి ప్రియమైన నాయకురాలు శ్రీమతి సౌజన్య గారు, వీర వెంకటరమణ గారు, చక్రవర్తి గారు, వేదికను అలంకరించిన తదితర పెద్దలకు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంలో నూతనంగా ఎలక్ట్ అయిపోయినటువంటి ఒకరు అనుభవజ్ఞులు పాపయ్యమ్మ గారు దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ఏ చిన్న కార్యక్రమం జరిగిందని వీర్రాజు గారు వచ్చి ఆయన శుభాలు తెలియ ఎంతో భారముతో ముందుకు సాగే కార్యక్రమాన్ని చేపట్టారు. మేము స్త్రీలమే కదా, మేమేమి చేయగలం, ఈ బాధ్యతను మేమేమి మా భుజాల మీద వేసుకుని మేమేమి మోయగలం అనుకోవద్దు. చక్కని అవకాశం దేవుడు మీకు అనుగ్రహించాడు కనుక మగవారి కంటే ఆయన్ని ఎవరంటాం మనం? రక్షకుడు అంటాం, అవునా? దేని నుంచి రక్షించాయనా? దేని నుంచి రక్షించాయనా? పాపాల నుంచి. ఎవరు చెప్పారన్నమాట? ఎవరు చెప్పారన్నమాట? మనకి దేవదూత ప్రత్యక్షమై మనల్ని శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి నుంచి మనకు రక్షణ ఇస్తాడట. అన్నదమ్ముల మధ్య అయిపోతుంది, స్నేహితుల మధ్య అయిపోతుంది, ఇంట్లో ఉండే ఇద్దరు కోడల మధ్య అయిపోతుంది, అత్త కోడల మధ్య అయిపోతుంది. ఇప్పుడు యేసయ్య ఆ రక్షణని మనందరం పొందాలంటే పుట్టుకుంటే అంట ఎలా ఏమవుతుందో కథ చెప్తున్నా వినండి. ఒక ఊర్లోట ఒక అడవి ఉందట. ఆ అడవిలో ఒక చెట్టు ఉందట. ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంటే ఆ తొర్రలో ఒక పావురం ఉండేదట.
మిసెస్ పెంటారావు గారికి ధనలక్ష్మి గారు వచ్చి వారికి పూలమాల వేస్తారు. కొంతమంది వ్యక్తులు వెనకే ఉంటారండి, ముందుకు రారు. వారు చేసే కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, కానీ వెనకే ఉంటారు. శశికుమార్ యాజ్ ఏ క్రిస్టియన్స్గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకంటే లేని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు, మనకులా బట్టలు వేసుకోలేని వాళ్ళు, అలాగే ఈరోజు వంట వండుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ యాజ్ ఏ క్రిస్టియన్గా మనం ఏం చేయాలంటే, ప్రతి పుట్టిన రోజు సావుకు దగ్గర ఉంటాడు, చించు తాపుచు సంతోషించమని చెప్పి వదిలివేస్తుంది, అర్ధాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తుంది. తెలుసుకోని జానీరనే సత్తువని, తెలుసుకో ఓని జానీ. వెనుమచ్చులు సుమా నీ దేహాన్ని తగల, నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై వనముగా పెడితే, మన్నైన నీ దేహం. అధ్యాయం 14 వచ్చిన శిశుడు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద భారమించబడును. ఆచార్యకారుడు, ఆలోచనకర్త. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వారు నిశ్చింతగా నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును. మీకు ప్రధానము చేయబడిన కన్యక అత్యంత దేవుని చేత గర్భయాలను దేవుడుగా పంపబడి, ఆ కన్యక పేరు మరియు లోక సువార్త 1:26 వచ్చు. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుడు కని ఆయనకు యేసు అని పేరు పెట్టారు. 1:35 వచ్చు. ఒక పుట్టి అన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త ప్రకటించను. మార్కు సువార్త 1:10 అతనితో చెప్పాను. లోకా సువార్త 19:10 వచ్చు. నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను. యోహాను సువార్త 10:10 మార్గంలో సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి ఎదుగు రాడు. లోకా సువార్త 14:6 వచ్చు. మై నేమ్ ఇస్ క్యాథరిన్. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల గొర్రెల యొక్క జీవగ్రంథము నిజమైనదని అబద్ధమైనదని. కార్తీక్, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగ తప్పించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 వచ్చు. My name is Kranti. Go therefore and teach all the nations, baptizing them in the name of Father and of the Son. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యము గేకునివాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 22:7 వచ్చు. మై నేమ్ ఇస్ డి స్వాతి. మరణాత్ అనగా ప్రభువారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 వచ్చు. Celebrated as Christmas every year. It is believed that Jesus Christmas born. On this day, church and houses are beautifully bright paper stars and gospels extending. ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారు ఉన్నారు, సౌజన్య గారు. వారు మనల్ని ఉద్దేశించి శుభాలు తెలియజేస్తారు. మొట్టమొదటిగా దేవుని, కానీ ఇది బిగినింగే, ఎండింగ్ కాదు. ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు
స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, క్రిస్మస్కి ఇచ్చేసిన గ్రామ పెద్దలకి, ప్రజలకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, ఇతర ప్రముఖులకు మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్యకి క్యాండిల్స్ వస్తున్నాయి, ఒక్కొక్కరు తీసుకుని ప్రేమ, కృప, కనికరం గల మా గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా నీ పాదాల చెంతలో మేము వచ్చుచున్నాం తండ్రి. ఈ విధంగా తీపి అనగా అది మధురమైనది. ఆ తీపిని మేము కట్ చేసి తిని మా జీవితాలని నీ అందరి మధురంగా మార్చుకుంటూ నీ కృప ప్రసాదించండి. కేక్ కట్ చేస్తున్న తండ్రి సర్పంచ్, గ్రామ సర్పంచ్ గారైన సౌజన్య గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపాక్షేమంలో మాకందరికి ప్రసాదించి మమ్మల్ని అడుగుచున్నాం. ఆమేన్. దయతో అందరూ నిల్చుంటే దేవుడికి మహిమ కలుగుతుంది. అందరూ నిలబడి పాల్గొందాం. దయతో అందరూ కూర్చోవాలని మనం వచ్చాం. అంతే కదా, తర్వాత మాట చెప్పక్కర్లేదు, మీకు అందరికి బాగా తెలుసు నాకంటే. అయినప్పటికీ మరి దేవుని యొక్క కృప ద్వారా ఈ పండుగ సంతోషం మనం అందరం పంచుకోవడానికి ఆ దేవుడి కృప చూపిన విధానాన్ని బట్టి, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. వేదిక మీద ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు, మన ప్రియులు సోదరులు శ్రీ సిహెచ్ఎస్సి కృపారావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి 2 పంచాయతీల ప్రెసిడెంట్ గారులకు, వారి అర్ధభాగాలకు, తదితర పెద్దలకు, అలాగనే శారన్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి పండుగ సంతోషాలు జరిపించుకోవడానికి వారి యొక్క శ్రమ, ఆయన తాపత్రయం అయితే ఇక వర్ణించలేము, మీకు అందరికీ తెలిసినటువంటి సంగతి. ఇటువంటి సంతోషాన్ని మించినటువంటి సంతోషము దేవుడు ఇవ్వాలనే ఉద్దేశం చేత ఈ క్రిస్మస్ సంతోషము సమయము మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక
కొద్ది సమయం చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి నేర్చుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట దేవుని యొక్క దూత గొల్లవారికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి, మనుషుల తీస్తారు, అంతేగాని మా ప్రమేయం ఏమీ ఉండదు. అలాగే ఆ యొక్క పేరైతే ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళ క్వశ్చన్స్ వారు మాత్రమే తీయాలి. మేము ఏమి ప్రత్యేకంగా పేపర్ మీద అడిగిన క్వశ్చన్స్ అడగం. అలాగే జవాబు చెప్పకపోయినా సరే గిఫ్ట్ ఉంది, మీ పేరు వస్తుంది. అలాగే ఒకసారి తప్పు చెప్పిన తర్వాత కాదు అని మళ్ళీ రైట్ చెప్తే ఇంక లేదు. మీ నోట్ నుంచి ముందు ఏదైతే వస్తుందో అదే మేము తీసుకుంటాం. తుది నిర్ణయం ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకుందే. వాదోపవాదాలకి కిలో బంగారం మీ ఇష్టం. దేవాది దేవునికి వందనాలు. ఈ క్రిస్మస్ పండుగ ఇంత సంతోషంగా జరిగించుకోవటానికి ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటికీ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే సోదర సమానులు అన్న కృపారావు గారిని అడిగినప్పుడు వారు దయతో అంగీకరించి కుటుంబంతో పాటు ఇక్కడ ఉంటారని మాట ఇచ్చి ఈరోజు మరి కుటుంబంతో పాటు మా మధ్యలందరూ కూడా సకాలంలో ఇక్కడ ఉండి మనల్ని ఆనందింపజేశారు. ప్రెసిడెంట్ గారు, తదితర పెద్దలు, వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగనే పాస్టర్ గారు రవి బిబేజ్ గారికి, శారద కుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. యవనస్తులు చక్కగా బిడ్డలను తయారు చేశారు. అలానే తండ్రి బిడ్డలు ఇప్పుడు ఆల్రెడీ నిద్రపోతూ ఉన్నారు, పాపం వారు ఏడుస్తున్నారు. కనుక అటువంటి భాగ్యములు కొనసాగింపచేసి ఆశీర్వదించుగాక. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. జాగ్రత్త కలిగి
వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళకి మీ యొక్క అభినందనలు చెప్పవలసిందిగా. పరవశమైపోతోంది
నన్ను చూసి జాలిగా నన్ను చూసి ఇప్పుడే ధన్యా నిన్న రాత్రి స్వప్నం ఎంతో మధురం కన్న కలలోదంతా మధురం మధురం Heaven is in my heart. Oh, heaven is in my heart. Oh, heaven is in my heart. Oh, heaven is in my heart. The mountain God is here. Heaven is in my heart. The presence of His Majesty. Heaven is in my heart. And in His presence joy abounds. Heaven is in my heart. The light of holiness surrounds. Heaven is in my heart. Oh, 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 heaven is in my heart. His precious life on me He spent. Heaven is in my heart. He gave me life without an end. Heaven is in my heart. In Christ is all my confidence. Heaven is in my heart. The hope of my inheritance. Heaven is in my heart. Oh, 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 heaven is in my heart. The temple for His throne. Heaven is in my heart. And Christ is the foundation to take us home. Heaven is in my heart. The Spirit and the bright Satan. Heaven is in my heart. Everybody sing, oh, heaven is in my heart. Oh, అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా మనం చేస్తున్నాం. heaven is in my heart. Oh, heaven is in my heart. సండే స్కూల్ టీచర్స్ పద్మ గారు అండ్ మేరీ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే డాన్స్ మాస్టర్స్ ఎన్ విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, సతీష్, ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2006 ఇంత ఘనంగా జరగడానికి కృషి చేసిన వీరందరికీ ఒక్కసారిగా చప్పట్లతో అభినందనలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. వెల్ డన్, వెల్ డన్. ఈ సమయంలో ఫోక్ సాంగ్ పెర్ఫార్మెన్స్ చేసిన వారికి మోకా రాజ్బాబు గారు 100 రూపీస్ గిఫ్ట్ ఇచ్చారు. వారికి వందనాలు. బహుమానముల కొరకు మా తండ్రి మేము ఏ రీతిలో సిద్ధపడాలి. మీకు ఒక విషయం ఇందాక వచ్చింది మీ సిస్టర్. ఓకే, నెక్స్ట్ టైం కుమారుడు ఇప్పుడు ఈ సంతోష సమయంలో లేడు. తనను బట్టి దుఃఖంలో క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన దినమని. రాంగ్ ఆన్సర్. మనోహర్
ఓకే, పార్టిసిపేషన్ గిఫ్ట్. క్వశ్చన్ పాత నిబంధన గ్రంథం తెలుసు కదండి, అందులో సెకండ్ క్వశ్చన్, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, రిఫరెన్స్ ఏంటి? గ్రంథం రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. రాంగ్. యోహాన్. మేరీ. పుట్టుక సమయంలో హేరోదు బెత్లెహేంలోను దాని సకల ప్రాంతంలోనూ ఎంత వయసు గల మగపిల్లలందరినీ వధించెను? నెక్స్ట్ యేసు ప్రభు వారు 5 ఎంతకంటే సులువైన ప్రశ్నలు ఇంకా ఉండవు. చర్చికి వెళ్దాము. నాశనం నాకు పో ద్వారం ఏ విధంగా? క్రిస్టియానా ఎవరండి? క్రిస్టియానా. ఓకే, తర్వాత పిలువబడుతున్నారు. నెక్స్ట్ నేమ్ ఫస్ట్ క్వశ్చన్,